గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా మారబోతోందా? ఆవిర్భావ సభలోపే దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారా అధినేత కేసీఆర్? మహిళా రిజర్వేషన్ బిల్ ఒక గేమ్ చేంజర్ అని మోదీ చెప్తుంటే ఎందుకని విపక్షాలు బుల్డోజ్ చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అనేది మళ్ళీ బీఆర్ఎస్ మారిన తర్వాత అస్తిత్వాన్ని కోల్పోయింది, తెలంగాణకి దూరమైంది, మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్లోకి మారబోతోంది. గేమ్ చేంజ్ అనేది అవుతుందంటారా? బీఆర్ఎస్ పార్టీ నుండి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా పేరు మార్పు కోసం మేము ఓటమి పాల అయినందున బీఆర్ఎస్ బాగాలేదు, మనకు టీఆర్ఎస్ ఉంటే బాగుంటుంది అనేది. పేగుబంధం అనేటువంటిది ఒక మామూలు మాట కాదు, చాలా సెంటిమెంటు, ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉంది. ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉంది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పిన తర్వాత మేము జాతీయంగా విస్తరిస్తాము, దేశవ్యాప్త రాజకీయాల్ని మారుస్తాము అనుకున్నప్పుడే అక్కడ ఇది మాకు కాకుండా పోయిందా అంటే మళ్ళీ కేసీఆర్ గారు మొన్నటి ఎన్నికల్లో మేము గెలిచినట్టయితే దేశ రాజకీయాల్లో కవిత అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు పార్టీ తరఫున ప్రాపర్గా సపోర్ట్ రాలేదు, కేసీఆర్ కూడా మాట్లాడలేదు, ఏ లీడర్ కూడా తన వెంట నడిచి రాలేదు అనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కవిత చేశారు. ఆవిడకి తెలుసు అండి, స్పందించలేదు ఆవిడకి తెలుసు. ఓపెన్గా చెప్పినప్పుడు అందరికి తెలుసు కదా. సో మహిళా రిజర్వేషన్ బిల్ ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటున్న సమయంలోనే కొత్త పార్టీ ఒక మహిళా అధ్యక్షురాలు కాబోతోంది అనేది ఒక మాట. సో ఈ పరిణామాలు వీటన్నిటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? మహిళా రిజర్వేషన్ చట్టం అనేది ఈనాటిది కాదు, అది దాదాపు 40-50 సంవత్సరాల నుంచి వెళ్ళి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా ముఖ్యంగా పార్లమెంట్లో చాలా సందర్భాల్లో చర్చలు జరిగినాయి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఇవాళ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నాయకులకి, బీజేపీ నాయకులందరూ చెప్తున్నాను, వచ్చే శాసనసభలో పార్లమెంట్లో తెలంగాణ గులాబీ జెండా రెపరెపలా. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా మారబోతోందా? ఆవిర్భావ సభలోపే దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారా అధినేత కేసీఆర్? మహిళా రిజర్వేషన్ బిల్ ఒక గేమ్ చేంజర్ అని మోదీ చెప్తుంటే ఎందుకని విపక్షాలు బుల్డోజ్ చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. జీవన్ రెడ్డి పార్టీలో చేరిక ఎవరికి లాభం, ఎవరికి నష్టం, బోల్డ్ అని అనుమానాలు, అనాలిసిస్లు వినిపిస్తున్నాయి. మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్, పొలిట్ బ్యూరో మెంబర్, మాజీ ఎంపీ వినోద్ గారు. హలో అండి వినోద్ గారు, నమస్తే. ఎలా ఉన్నారు మీరు? బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా వరకు వినిపిస్తుంది. వెరీ ఫస్ట్గా టీఆర్ఎస్ పార్టీ అనేది మళ్ళీ బీఆర్ఎస్ మారిన తర్వాత అస్తిత్వాన్ని కోల్పోయింది, తెలంగాణకి దూరమైంది, మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్లోకి మారబోతోంది. గేమ్ చేంజ్ అనేది అవుతుందంటారా? అంటే ఇంకా మేము అఫీషియల్గా పార్టీ నిర్ణయం తీసుకోలేదు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుండి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా పేరు మార్పు కోసం మేము మా రాష్ట్ర కమిటీ కూర్చొని నిర్ణయం చేయాలి. అది ఇంతవరకు అయితే అలాంటి ఆలోచన లేదు. కానీ చాలామంది నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు అడుగుతున్నారు, సార్ టీఆర్ఎస్ ఉంటే బాగుండు అని. బహుశా వాళ్ళకి తెలంగాణ అంశం పైన పుట్టినటువంటి పార్టీ కదా, మళ్ళీ తెలంగాణ అంటేనే బాగుంటుంది అనేది ఒక అంశం కావచ్చు. సామాన్యంగా మన దేశంలో ప్రజలు ఎట్లుంటారండి, బీఆర్ఎస్ అన్న తర్వాత మనం గెలవలేదు కదా, కాబట్టి టీఆర్ఎస్ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. దేశ ప్రజలు, సామాన్య ప్రజలు, దానికంత లాజిక్ ఏముంది, కానీ మళ్ళీ మన టీఆర్ఎస్ ఉంటే బాగుంటుంది అనేది చాలా సర్వత్రా ఒక అభిప్రాయం అయితే ఉంది ప్రజల్లో. ఇంకా మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు దీనిపైన ఇంకేమీ ఆలోచన చేయలేదు. బహుశా వారు ఏమైనా ఉన్నట్టయితే మా అందరికీ చెప్పి చర్చిస్తారు. ఇప్పటివరకు అయితే అలాంటి చర్చ అఫీషియల్గా అయితే లేదు. కాకపోతే ఈ నిర్ణయం అనేది సడన్గా కవిత, ఒక టీఆర్ఎస్ పార్టీ అనేది చాలా ఖాళీగా ఉంది, ఫ్రీగా ఉంది, అది ఎవరైనా యూస్ చేసుకోవచ్చు, పాత పార్టీతోనే సరికొత్త ఎజెండాతో మేము వస్తాము అనేటువంటి చిట్ చాట్లో ఒక మాట చెప్పిన తర్వాత కేటీఆర్ కూడా అదే మాట అన్నారు అనేది. సో కవిత ఆలోచనే మళ్ళీ దీనికి కారణమవుతుందా?
కాదండి, కవిత గారు కానీ కేటీఆర్ గారు మొన్న మాట్లాడారు, కానీ చాలా రోజులు ఉండి ఏది 2023 ఎన్నికల ఓటమి తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తదనంతరము అప్పటి నుండి చర్చ జరుగుతుంది. ఇది కవిత గారికి తెలుసు, కేటీఆర్ గారికి తెలుసు. ఇది మొదటిసారి వచ్చే చర్చ కాదు ఇది. గత 2-3 సంవత్సరాల నుండి సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. మేము ఎక్కడికైనా వెళ్తే సార్ టీఆర్ఎస్ బెటర్ రాదా, 6 ఏళ్ళ వరకు పెట్టడానికి వీల్లేదట కదా, ఇలాంటి ప్రశ్నలు సామాన్య ప్రజలు కూడా అడుగుతున్నారు. కాబట్టి ఇది కవిత గారు అన్నందుకే చర్చ రాలేదు, లేకపోతే కేటీఆర్ గారు మొన్న ప్రకటించినంత మాత్రాన్నే ఇది ప్రచారం రావచ్చు, పెద్ద ఎత్తున డిస్కషన్ మీడియాకి దృష్టిలో పడి ఉండొచ్చు. కానీ ఈ సమస్య పైన చాలా కాలం నుండి ప్రజలు, ఇది కేసీఆర్ గారికి కూడా తెలుసు. కేసీఆర్ గారి దగ్గర కూడా మాలాంటి చాలామంది సీనియర్ నాయకులు అప్పుడప్పుడు మాట్లాడితే అది 6 సంవత్సరాలు చేసుకోవడానికి వీల్లేదు కదా అనేటువంటి అంశం కేసీఆర్ గారు అప్పుడప్పుడు ప్రస్తావించేది. ఈ మధ్య కాలంలో దీనిపైన పెద్ద మేము చర్చించలేదండి. కాకపోతే ఎన్నికల్లో ఓటమికి ప్రధానమైనటువంటి కారణం పేరు మార్పు అనేది. అది నిజంగా అప్పుడు ఉన్నటువంటి సీనియర్లు, వ్యవస్థాపక సభ్యుల దగ్గర నుంచి కూడా వచ్చినటువంటి ఒక అభిప్రాయం కదా. కాదండి, అది కరెక్ట్ కాదు. పేరు మార్చినంత మాత్రాన ప్రజలు ఓటు వేయలేదు అనేది కరెక్ట్ కాదు. కానీ మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఆ ఓటమి పాలమే అయినందున బీఆర్ఎస్ బాగాలేదు, మనకు టీఆర్ఎస్ ఉంటే బాగుంటుంది అనేది ఓ సెక్షన్ కొన్ని నమ్మకాలపైన ఉంటాయి కదా ప్రజలకి. అలాంటి మాటలు తప్పితే టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ మాత్రమే కారణం కాదు. అదొక అభిప్రాయం ఉంటే ఉండొచ్చు కొంతమందికి. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ కదా, తెలంగాణ సాధించిన పార్టీ కదా, బీఆర్ఎస్ ఎందుకు వీళ్ళకు అనేటువంటి కొంతమంది ఓటర్ మహాశయులు దానిపైన ఓటు వ్యతిరేకంగా వేసిందని నేను అనుకోవడం లేదు. టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ మారినంత మాత్రాన్నే ఓటమి అయినామనేది కరెక్ట్ కాదు. ఎన్నో కారణాలే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, బీజేపీ పార్టీ మా పైన విపరీతమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. వాటిని తిప్పికొట్టడం లోపల మేము కొంత నిర్లక్ష్యంగా ఉండడం కూడా ఒక కారణము. తర్వాత 10 సంవత్సరాల ప్రభుత్వం ఉంది కదా, ఏదో మార్పు జరుగుతుంది, ఏదో మంచి జరుగుతుంది అనే ఒక ఆలోచన ప్రజల్లో రావడం సహజము. తర్వాత ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి చాలా హామీలు ఇచ్చాడు, 6 గ్యారెంటీలు. అవన్నీ కారణాలు. ఏది మహిళలకి 4,000, వృద్ధులకి 4,000, మహిళలకి 2,500, తులం బంగారము, తర్వాత మేము ఇచ్చే 10,000 అయితే 15,000 ఇస్తా అని చెప్పి రైతు బంధు, ఇలాంటి కొన్ని హామీలు ఏవైతే ఇచ్చారో 6 గ్యారెంటీలు, దాంట్లో ఒకటి కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదు. మహిళలకు ఫ్రీ బస్సు అది ఒక గ్యారెంటీలో ఒక భాగం మాత్రమే. 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీలో అది ఒక సబ్ క్లాస్ మాత్రమే. ఒక్క గ్యారెంటీ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి హామీలు ఇచ్చింది, సంతకాలు పెట్టి గ్యారెంటీ పత్రాలు ఇచ్చింది, ఒకటి కూడా అమలు చేయలేదు. కానీ ఆ గ్యారెంటీ ఇవ్వడం వల్ల 6 గ్యారెంటీల పేరటనే నా దృష్టిలో మేము ఓటమి పాలైనాం. అయితే కవిత కేసుకు సంబంధించి ఆ లిక్కర్ పాలసీలు తన పేరు ఉండడం వల్లే ఇలా జరిగింది అనేది బోల్డను వినిపించి, అది వెరీ రీసెంట్గా కూడా ఒక చర్చ జరిగింది. కేటీఆర్ చేసినటువంటి ఒక ట్వీట్, దానివల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనేటువంటి ఒక అలా భావన వచ్చేలా తను చేసిన ట్వీట్ని కవిత రియాక్ట్ అయ్యారు ఇమ్మీడియట్గా. విజయాలైతే మీవి, ఓటమి అయితే నా మెడలో వేస్తారా దాన్ని, నా కేసు వల్లే నా వల్లే ఓడిపోయిందా అని మాట. మేమైతే ఎవరం అనలేదండి. కవిత లిక్కర్ పాలసీలో ఆమె నిందితురాలుగా ఆరోపించబడ్డప్పుడు అదే కారణం మా ఓటమికైతే మేము ఎవరం అనలేదు. మా పార్టీ కాకపోతే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సో మెయిన్ టార్గెట్గా జరిగింది ఓటమికి, అది ఒక కారణము అని. ఇప్పుడు 1,00,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అన్నారు కదా. ఇప్పుడు చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అన్నారు, కుటుంబం అన్నారు. 1,00,000 కోట్లు ఖర్చే కాలేదని అందరికీ తెలుసు ప్రజలకి. కానీ అది ఒకటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఆనాడు బీజేపీ పార్టీ కానీ, ఈ 2 పార్టీలు మేము 10 సంవత్సరాల పాలన పట్ల వాళ్ళు చాలా దుష్ప్రచారం చేశారు. అదే మెయిన్ కారణం. కాకపోతే కవిత లిక్కర్ పాలసీ అనుకోండి, లేకపోతే ఆ కుంగినటువంటి మేడిగడ్డ అది కానీ, ఇవన్నీ కూడా నెక్స్ట్ యాడెడ్ పాయింట్స్ తప్పితే కానీ అదే పెద్ద కారణం కాదు. కారణం పరిపాలన, ఆ రోజు జరిగినటువంటి మా పైన ఆరోపణలు, తర్వాత అన్నింటికంటే ముఖ్యంగా ఓటమికి 6 గ్యారెంటీల హామీ మాత్రమే. అందుకోసమే మేము 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్పి మేము ఎప్పుడైతే
మా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్తున్నామో మాకు బాగా స్పందన వస్తున్నది. ఈ మిగతా ఎవరు పట్టించుకుంటారు ప్రజలు, అర్థమైందండి? 6 గ్యారెంటీల పైనే ప్రజలు ఓటు వేశారు కాబట్టి 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తే లేడు అంటేనే ప్రజలు మనకు స్పందిస్తున్నారు. మాకు అందులో 2.5 ఏళ్ళు అయిపోయింది, మిగిలింది 2.5 ఏళ్ళు. కాబట్టి దట్ ఈస్ ద మెయిన్ క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ పాలిటిక్స్. కాబట్టి అది ఇప్పుడు మీరు మిగతా అన్నీ కూడా ఆరోపణలని ప్రజలకు కూడా తెలుసు. కేసీఆర్ 1,00,000 కోట్లు తింటాడా అనేది ప్రజలు అంటున్నారు. కానీ 1,00,000 కోట్లు తింటాడన్నప్పుడు మంచి ఆసక్తిగా విన్నారు ప్రజలు. ఏది రేవంత్ రెడ్డి మాట్లాడినా లేకపోతే ఆనాడు బీజేపీ నాయకులు మాట్లాడినా ఆసక్తితో విన్నారు. సో అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కొంత కావచ్చు. కానీ అఫీషియల్గా ఓటర్ మహాశయుడు ఎంత అండి? మా ఓటమి కారణం జస్ట్ 1% కూడా కాదు. ప్రతి గ్రామంలో 10 ఓట్లు పడితే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేది. గ్రామానికి 10 ఓట్లు పడితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేది. కాబట్టి ప్రజలు ఆ 6 గ్యారెంటీల పైనే స్పందించారు. ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్స్, మోర్ పర్టికులర్ రూరల్ సైడ్. అర్బన్లో మేము అన్ని సీట్లు గెలిచాం, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో పట్ట. కాబట్టి అన్ఫార్చునేట్గా ఓటర్ మహాశయులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళా సోదరిమణులు, రైతులు, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఓటర్స్ అటు షిఫ్ట్ అయ్యారు కాబట్టి మేము ఓటమి పాలైనాం. ఇవన్నీ కూడా యాడెడ్ పాయింట్స్ దానికి. రాజకీయాలు ఎట్లుంటుందండి? ఇప్పుడు గ్యారంటీల మీద మాట్లాడేదానికంటే కూడా కవిత పైన మాట్లాడము, లేకపోతే ఈ మాట్లాడడం ఆసక్తి ఉంటుంది రాజకీయ నాయకులకి. కాబట్టి మా ప్రత్యర్థులు అవే మాట్లాడుతుంటారు. ఇప్పుడు కవిత కేసు డిశ్చార్జ్ అయింది, సిగ్గుపడాలి. సిబిఐ డిశ్చార్జ్ అంటే కేసే లేదని కొట్టేసింది కింది కోర్టు. సో దే షుడ్ ఫీల్ అషేమ్డ్. కేజ్రీవాల్ అండి, సిసోడియాని 1.5 years జైల్లో ఉంచుతారండి. ఆయన ఎంత నిజాయితీపరుడు, ఎంత బాగా పనిచేస్తాడు. ఆ ఢిల్లీ నగరంలో కూడా అంత బ్రహ్మాండంగా స్కూల్స్ తీర్చిదిద్దిండు. కేసీఆర్ గారు పోయి చూసి వచ్చారు. సో ఇవన్నీ భయాందోళనకు గురై బీజేపీ పార్టీ ఆ రోజు వాళ్ళపైన కేసులు పెట్టారు. నేను యాజ్ అ లాయర్ చెప్తున్నాను, నేను ఆ రోజు చెప్పినాను దీంట్లో దెర్ ఈస్ నో కేస్ డిశ్చార్జ్ అవుతుందని చెప్పిన అట్లా అయింది. ఆ జ్యుడిషియల్ ఆఫీసర్ ఎంత బ్రహ్మాండంగా దాన్ని రాశాడు. సరే హైకోర్టులో వేస్తారు, సుప్రీంకోర్టు దాకా పోతుంది కేసు నాకు తెలుసు. కానీ బట్ అల్టిమేట్లీ ఇవాళ కేజ్రీవాల్ పైన కానీ, సిసోడియా కానీ, లేదా ఇంకా చాలామంది నిందితులు కవితతో పాటు వీళ్ళందరినీ కూడా ఇవాళ డిశ్చార్జ్ అయిపోయింది కేసు. బట్ మళ్ళీ అది సుప్రీంకోర్టుకు వెళ్తే ఏమవుతుందంటారు? ఏమవుతుంది? మళ్ళీ ఒక దెబ్బన డిశ్చార్జ్ను క్వాష్ చేస్తూ చేయొచ్చు. డిశ్చార్జ్ ఏదైతే జడ్జి గారు ఇచ్చారో అల్టిమేట్లీ ట్రయల్ నడిచేటప్పుడు అబాస్పాలైపోతుంది సిబిఐ ఈ కేసులో. నేను యాజ్ అ లాయర్ చెప్తున్నాను. ఎందుకంటే అసలు లేదు రికవరీ కానీ ఇది కానీ ఊహాజనితమైనటువంటి ఆరోపణలపైన కేసు పెట్టడము అది చాలా తప్పు. కేసీఆర్ గారిని బదనాం చేయడానికి, కేసీఆర్ గారి బిడ్డ అని చెప్పేసి ఆ రోజు ప్రచారం చేసి, కుటుంబం అని చెప్పి ప్రచారం చేయడానికి ఉపయోగపడ్డది బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు మీరు అడ్వకేట్గా ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి ఆ తర్వాత మళ్ళీ టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత అది ఫ్రీజ్ అయిపోయిందా, ఫ్రీ ఉందా అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ప్రొసీజర్ ఏముంది అక్కడ? ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది? ఎలక్షన్ కమిషన్లో యాక్చువల్గా దేశంలో కూడా పార్టీ పేరు మార్చింది టీఆర్ఎస్ఏ ఫస్ట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆ రోజు కేసీఆర్ గారు మా లీగల్ టీంకి కూర్చోబెట్టి గంటల తరబడి చర్చిస్తే ఈ సెక్షన్ 29A ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో ఒక చిన్న క్లాజ్ ఉంది. పేరు మార్చితే, అడ్రస్ మార్చితే మీరు వెంటనే తెలియజేయాలి ఈసీ అని ఉన్నది. సో ఆ క్లాజ్ తీసుకొని సబ్ క్లాజ్ 9 ఆఫ్ సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో ఆ చిన్న క్లాజ్ చూసుకొని మేము అప్లై చేసాం. చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆలోచించుకొని ఒక ప్రొసీజర్ లే డౌన్ చేసుకొని దాన్ని చేశారు. అయితే యాక్ట్లో ఎక్కడ ఫ్రీజ్ అనేటువంటి పదం ఎక్కడ లేదు. సో 2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు 6 ఏళ్ళు అది వాళ్ళు ఫ్రేమ్ చేసుకోవచ్చు, వాళ్ళు రాయొచ్చు. ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఎ స్టాచ్యుటరీ బాడీ. వాళ్ళ రూల్స్ వాళ్ళే ఫ్రేమ్ చేసుకోవచ్చు. పార్లమెంట్ కానీ శాసనసభకు లేదు. చట్ట ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ, చట్టబద్ధ సంస్థ. సో రూల్స్ ఫ్రేమ్ చేసుకోవడము వాళ్ళ పరిధిలో పట్టే ఉంటుంది. కాబట్టి ఈ పేరు మార్పిడి దాంట్లో పట్ట వాళ్ళు ఏమన్నారంటే అప్పుడు ఈ పేరు మార్పిడి జరిగినప్పుడు పాత పేరు మేము కొంతకాలం ఎవరికి ఇవ్వము అని చెప్పారు. నువ్వు పార్టీ పేర్లు పెట్టేటప్పుడు ఇప్పుడు ఎవరైనా రాజకీయ పార్టీ నమోదు చేసుకోవాలంటే ఒక పేరుతో పోతే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు 3 పేర్లు ప్రతిపాదించుకుంటారు, పెట్టుమంటారు. మన అప్లికేషన్లో ఉంటుంది. ఈ పేరు వాళ్ళకి ఇష్టం ఉండదు, మేము ఇది ఇవ్వము, ఇంకొక ఆప్షన్ ఏందని అడుగుతారు.
కాబట్టి అట్లుంటుంది. కాబట్టి ఇక్కడ ఫ్రీజు ఇదనేది చర్చ అప్రస్తుతం. ఇది ఇప్పుడు ఈ ఇష్యూలో ఇఫ్ ఎట్ ఆల్ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రేపు పేరు మార్చుకోవాలని మేము అనుకున్నట్టయితే, మా నాయకుడు కేసీఆర్ గారు అలాంటి నిర్ణయం తీసుకున్నట్టయితే మళ్ళీ ఒకసారి అప్లికేషన్ పెడితే సేమ్ ప్రొసీజర్ మళ్ళీ మేము బీఆర్ఎస్ టు టీఆర్ఎస్ పోతామని చెప్పి అప్లికేషన్ పెడతాము. సో దాన్ని వాళ్ళు చూస్తారు, స్క్రూటినీ చేస్తారు. వాళ్ళు ఏమడుగుతారు, మీ పార్టీ లోపల రెజల్యూషన్ పాస్ కావాలంటారు. సో అది ప్లీనరీ వేదిక అవుతుందా మళ్ళీ? ద పార్టీ మస్ట్ పాస్ ఏ ఫార్మల్ రెజల్యూషన్ యూజువల్లీ బై ఇట్స్ ఎగ్జిక్యూటివ్ అథరైజ్డ్ బాడీ అప్రూవింగ్ చేంజ్ ఆఫ్ నేమ్, అమెండ్మెంట్ టు పార్టీ కాన్స్టిట్యూషన్ చేసి అప్లై చేయమంటారు. సో అట్లా అప్లై చేస్తాం. చేసిన తర్వాత అప్లికేషన్ టు ది ఎలక్షన్ కమిషన్ అప్లై చేయాలి. చేసిన తర్వాత మా ఆఫీస్ బేరర్స్ ఎవరు, అడ్రస్సెస్తో సహా అన్ని పెట్టాలి. అది ప్రొసీజర్ అనుకోండి. తర్వాత ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వాళ్ళు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చేసి ఆబ్జెక్షన్స్ కాల్ఫై చేస్తారు. పోయినసారి కూడా చేశారు. టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ పోయినప్పుడు కూడా మేము 2 పత్రికలు, ప్రముఖ పత్రికలు, తెలుగు దినపత్రిక, ఇంగ్లీష్ దినపత్రికలో మా పేరు టీఆర్ఎస్ పార్టీ టు బీఆర్ఎస్ పార్టీ అని మేము ఇచ్చిన తర్వాత 30 రోజులు ఆబ్జెక్షన్స్, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయమని చెప్తారు. అభ్యంతరాలు ఉన్నా కూడా వాళ్ళు చూసేసి ఆ అభ్యంతరాలు లీగల్గా కాకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. కాబట్టి అనుమతి ఇచ్చేస్తారు. ఇప్పుడు కూడా మేము గిట్ట బీఆర్ఎస్ టు టీఆర్ఎస్ పార్టీ మార్చుకోవాలని చెప్పి మా రాష్ట్ర కమిటీ నిర్ణయం చేస్తే సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఒక 2 మాసాల ప్రక్రియ. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారింది కూడా పార్టీ ఆవిర్భావ సభకు జరిపినటువంటి ప్లీనరీలోనూ, అది కూడా హైదరాబాద్లోనే జరిగింది. 2 ఎమ్మెల్యేలు దాన్ని రిజల్యూషన్ ప్రతిపాదించారు, దాన్ని ఆమోదించారు, ఆ తర్వాత అది పాస్ కూడా అయిపోయింది. అలా ఇప్పుడు మళ్ళీ వేదిక అవబోతోందా ప్లీనరీ? ఇప్పటి వరకైతే అలాంటి నిర్ణయం అయితే జరగలేదు. కేసీఆర్ గారు మా రాష్ట్ర ప్లీనరీ ముందు కమిటీ సమావేశం పెడతారు ఆ పార్టీలో. అప్పుడు నిర్ణయం అలాంటి ప్రతిపాదన వస్తే మేము చర్చించి నిర్ణయం తీసుకున్నట్టయితే మేము పాస్ చేయొచ్చు. దట్ షుడ్ నాట్ బి అన్ ఇష్యూ. బట్ ఇంతవరకు అలాంటి అఫీషియల్గా మా పార్టీలో చర్చ లేదు, ఇంతవరకు చర్చించబడలేదు. ఇది సామాన్య ప్రజలు, మా పార్టీలో నాయకత్వం కొంతమంది, తర్వాత మీలాంటి పత్రికా మిత్రులు దీన్ని క్యాడర్ మాత్రం చాలా బలంగా కోరుకున్నారు కదా. ఉన్నదని చెప్తున్నాను కదా, ఈరోజు కాదు ఆ రోజు. ఎందుకంటే తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ మనం ఎందుకు తెలంగాణను పేరు మార్చుకోవాలి అనేటువంటి అభిప్రాయం ఉంది. దాన్ని కాదనడలే కదా. నాలాంటి వాడే ఒకసారి ఎమోషనల్గా ఓడిపోయిన సందర్భంలో పేగుబంధం తెంపుకున్నాం మనం అని కూడా నేనే అన్నాను, వెరీ ఫ్రీ అండ్ ఫ్రాంక్. సో అలాంటి అంటే అట్లా స్పాంటేనియస్గా వచ్చింది నా నోట్లోకి వెళ్ళి, పేగుబంధం తెంపుకున్నాను అంటే అలాంటి అభిప్రాయాలు ఉన్నాయి ఆ నాయకత్వం లోపల. బట్ మీరు అడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్పాలంటే తప్పనిసరిగా మా పార్టీ నిర్ణయం తీసుకోవాలి. వ్యక్తిగతంగా నేను ఇంకో ఎవరో కేటీఆరో లేకపోతే వ్యక్తులుగా కాదు కదా. మా పార్టీ కమిటీ కూర్చొని నిర్ణయం చేసుకొని మేమందరం సంతకాలు పెట్టి అప్లై చేయాలి మళ్ళీ. సో ఎంత పార్టీ కమిటీయో, పొలిట్ బ్యూరో మెంబర్లు, సీనియర్లు, వ్యవస్థాపక సభ్యులు ఇవందరినీ పక్కన పెడితే అధ్యక్షుడు కేసీఆర్, ఆయన మదిలో ఏముంది, ఆయన ఏం కావాలనుకుంటున్నారు అసలు? కేసీఆర్ గారు ఒక మంచి ఉద్దేశంతోనే టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ చేంజ్ చేసేటప్పుడు వారు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదండి. మా లాంటి వాళ్ళతో చాలా మందితో మాట్లాడారు. ఈ దేశానికి కూడా పాపం కేసీఆర్ గారు చాలా దూరదృష్టితో ఆలోచించారండి. మాకు చాలామంది దగ్గరున్న వాళ్ళకి తెలుసు. ఈ దేశంలో సిడబ్ల్యూసి ఫార్మర్ కమిషనర్స్తోని కూడా మాట్లాడారు వారు. ఈ దేశంలో వర్షపాతం ఎంత ఉంది, ఎంత వర్షాలు పడతాయి, ఎన్ని టీఎంసీల నీళ్ళు భారత భూభాగంపై వర్షం ద్వారా వస్తాయి, ఎన్ని నీళ్ళని మనం ఇంపౌండ్ చేసుకుంటున్నాము, ఎన్ని బ్యారేజీలు కట్టాము, ఎన్ని ప్రాజెక్టులు కట్టాము, ఎంత ఇరిగేషన్ ల్యాండ్ ఉంది, ఎంత ఎరబుల్ ల్యాండ్ అంటే పంటకు ఉపయోగపడేటువంటి భూభాగం ఎంత ఉంది. ప్రపంచంలో అమెరికా కానివ్వండి, చైనా కానివ్వండి, రష్యా కానీ విస్తీర్ణంలో చాలా పెద్ద దేశాలు మనకంటే. కానీ ప్రపంచంలో వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి భూమి భారతదేశమే మొదటి దేశం. ఇంత విస్తీర్ణమైనటువంటి భూమి ఏది, దాన్ని ఎరబుల్ ల్యాండ్ అంటారు. అంటే భూమి వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి భూమి భారతదేశంలో ఉంది, భారత ఉపఖండంలో ఉంది. కాబట్టి ఎట్లా కావాలని చెప్పి ఒక దూరదృష్టిని ఆలోచించి వారు ఆ నిర్ణయం తీసుకున్నారు. బట్ ఈరోజు ఇప్పుడున్నటువంటి కాల ప్రకారంగా మరి తెలంగాణ దురదృష్టవశాత్తు తెలంగాణ అభివృద్ధి పట్టాలపై వేగవంతంగా ముందు వేయేటువంటి దశలో ప్రజలు నిర్ణయం ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ, అందులో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రభుత్వం ఏర్పడము చాలా దురదృష్టము. అందుకోసం మళ్ళీ మేమందరం కూడా కంకణం కట్టుకొని ఈ ప్రభుత్వాన్ని దించి మళ్ళీ తెలంగాణ అంశం, తెలంగాణ సమస్యలపైన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక 10 సంవత్సరాల ముందు తీసుకుంటేనే మేము ఆశించిన తెలంగాణ, మేము
వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? ఈ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా వీళ్ళు? అసలు తెలంగాణ సమస్యలు తెలుసా వాళ్ళకి? ఇంకా మొన్న దేవాదుల ఏ నది పైన ఉన్నదని చెప్పి మాట్లాడినవాడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. దేవాదుల గోదావరి నది పైన ఉందా, కృష్ణా నది పైన ఉన్నదని కూడా తెలియనటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అదే కేసీఆర్ గారు అడిగాడు, ఊర్ల పేరు సహా చెప్తాడు. తెలంగాణలో 12,000 గ్రామాల లోపల ఏంది పరిస్థితి చెప్పగలిగినటువంటి వ్యక్తి, శక్తి ఉన్నది కేసీఆర్ గారే. కాబట్టి మళ్ళీ మా పైన బాధ్యత ఉన్నది. అందుకోసమే మేము మళ్ళీ తెలంగాణ సమస్యలు, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేయాల్సిన కనీస బాధ్యత పైన ఉంది. కాబట్టి అందులో భాగంగా మళ్ళీ బీఆర్ఎస్లో టీఆర్ఎస్ మార్చుకుంటాం మేము, తప్పేం లేదు. పేగుబంధం అనేటువంటిది ఒక మామూలు మాట కాదు, చాలా సెంటిమెంటు, ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉంది. ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉంది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పిన తర్వాత మేము జాతీయంగా విస్తరిస్తాము, దేశవ్యాప్త రాజకీయాల్ని మారుస్తాము అనుకున్నప్పుడే అక్కడ ఇది మాకు కాకుండా పోయిందా అనేటువంటి ఒక ఫీలింగ్, మిస్సింగ్ ఫీలింగ్ అనేది అందరిలో కనిపించింది కదా. అంటే మళ్ళీ కేసీఆర్ గారు మొన్నటి ఎన్నికల్లో మేము గెలిచినట్టయితే దేశ రాజకీయాల్లో మా పాత్ర, బీఆర్ఎస్ పాత్ర ఉంటే మేము తెలంగాణని విస్మరించకపోదుము. తెలంగాణ ఇంకా బాగా వేగవంతంగా డెవలప్ చేద్దాము. దురదృష్టవశాత్తు ప్రజలు ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మేము ఓటమి పాలైనాం. కాబట్టి ఈరోజు వచ్చిన ప్రభుత్వం తెలంగాణ అంశం ఏందండి, ఆయన విజన్ 2047 అన్నాడు. ఎంత రిట్రోగ్రేడ్ స్టెప్స్ అవి. ప్యూరు రేర్ అన్నాడు. రేర్ అంటే రూరల్ అగ్రికల్చరల్ రీజన్ ఎకానమీ అని చెప్పి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాదు, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, ఖమ్మం జిల్లాలని గ్రామీణ ప్రాంతాలు అని చెప్పి ప్రకటిస్తాడు. ఈయన ఎంత లోపభూయిష్టమైనటువంటి పాలసీ ఇది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఎవడు అడిగేటోడు లేడు. నేను ఇదివరకు రియాక్ట్ అయ్యాను. హౌ కెన్ హీ డేర్ ఇనఫ్ టు డిక్లేర్ ఆల్ దీస్ డిస్ట్రిక్ట్స్ యాజ్ రూరల్ ఏరియాస్? రూరల్ ఏరియా అంటే తప్పు కాదు. ఇవాళ ఇండస్ట్రీస్ అక్కడ ఉన్నాయి. ఇవాళ సిమెంటు కర్మాగారాలు నల్గొండ జిల్లాలో ఉన్నాయి, కరెంటు ఉత్పత్తి కేంద్రాలు ఖమ్మంలో ఉన్నాయి, కరీంనగర్లో ఉన్నాయి, వరంగల్లో ఉన్నాయి, ఆదిలాబాద్లో ఉన్నాయి. ఇవాళ బొగ్గు గనులు ఆదిలాబాద్లో, కరీంనగర్లో, వరంగల్లో, ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. ఇవాళ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, మెదక్ జిల్లాలో ఇవి ఉన్నాయి. నిజామాబాద్లో బ్రహ్మాండమైనటువంటి వ్యవసాయంతో పాటు పరిశ్రమలు ఉన్నాయి. సో ఇంత బ్రహ్మాండమైనటువంటి భౌగోళికంగా తెలంగాణ ఆల్ ఇన్ వన్ తెలంగాణ ఇది రూరల్ అని లేవు, ఇది గ్రామీణం అని చెప్పలేను. దాన్ని క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అని చెప్పి రింగ్ రోడ్ లోపల ఉన్నది అంటాడు. పెరి అర్బన్ రీజనల్ ఎకానమీ అని చెప్పేసి రింగ్ రోడ్ నుండి RRR వరకు అంటాడు. మిగతాదంతా రూరల్ ఏరియాస్ అంటాడు. ఎంత లోపభూయిష్టమైనటువంటి ఆలోచన విధానం. ఈ ఆలోచన విధానం పోతే రేపు తెలంగాణ ఎటుపోతుంది? కాబట్టి మాకు తెలుసు తెలంగాణ అంటే ఇది, తెలంగాణ అంశం అంటే ఇది, తెలంగాణ రాష్ట్రం అంటే ఇది. ఆ మంత్రులు ఉన్నారు. ఇలా ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఆయన బట్టి విక్రమార్క ఉన్నారు. ఇద్దరు కూడా ఖమ్మం జిల్లాలు. మీ ఖమ్మం జిల్లా గ్రామీణ జిల్లా అంటే ఒప్పుకుంటారా వాళ్ళు? అంటే అక్కడ వ్యవసాయం తప్పితే మీ పరిశ్రమలు రావు అని అంటే ఒప్పుకుంటారా వాళ్ళిద్దరు? కాబట్టి మా పార్టీ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ అభివృద్ధి కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం సాధిస్తామని చెప్పి సాధించినాము. ఇవాళ ఏమంటున్నాడు మళ్ళీ రేవంత్ రెడ్డి, మళ్ళీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా రిపేర్ చేయాలని చెప్పి ఈ 2 సంవత్సరాల తర్వాత మేల్కొన్నాడు. ఇదే 2 సంవత్సరాల క్రితం ఇమీడియట్గా కేసీఆర్ గారిని బదనాం చేయడానికి, కేసీఆర్ గారిని నిందించడానికి, కేసీఆర్ గారి ప్రభుత్వం ఇది కొట్టుకపోతుందని చూసాడు. అసలు ఈ 2 వర్షాలు పడ్డప్పుడు కొట్టుకపోతుంది అనుకున్నారు వాళ్ళు. అది భూకంపం వచ్చినా కూడా 1 మిల్లీమీటర్ కూడా జరగలేదు. భూకంపం అక్కడే వచ్చింది మేడిగడ్డ దగ్గర, 1 మిల్లీమీటర్ కూడా కదలలేదు. అప్పుడు తెలిసింది అది ఇంత గట్టిగా ఉన్నది మేడిగడ్డ ప్రాజెక్ట్. అది ఇంకా ఇప్పుడు రిపేర్లు చేస్తా అంటున్నారు. ఇదే 2 సంవత్సరాల కింద రిపేర్ చేస్తే ఇప్పుడు బ్రహ్మాండంగా ఈసారి ఎల్నీనో వస్తుంది. అందుకే భయపడ్డరు, వణుకుతారు. ఇప్పుడు దురదృష్టవశాత్తు వర్షాలు పడాలి, రేవంత్ రెడ్డి కోసమో కాదు, వర్షాలు పడాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి. దురదృష్టవశాత్తు గిట్ట వర్షాలు వచ్చే సంవత్సరం పడకపోతే వీళ్ళ ఈపులు మోగుతాయి ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడి. గోదావరి నది ఈ మే మాసంలో కూడా ఈరోజు మీరు నేను ఇద్దరం కలిసిపోదాం, మేడిగడ్డ దగ్గర ప్రవహిస్తుంది గోదావరి. ఎండాకాలంలో కూడా గోదావరి ప్రవహిస్తుంది. ఆ నీళ్లను ఇంపౌండ్ చేయడానికి, ఆ నీళ్లను ఆపడానికే మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టినాం. ఈ తెలివి తక్కువ వాళ్ళకి తెలియదు. ఇవాళ తుమ్మడి హట్టి కడతామన్నారు కదా, ఈయన అన్నాడు. బీజేపీ బండి సంజయ్ కూడా మేము కడతామన్నాడు, తెప్పిస్తాడు. 2.5 సంవత్సరాలైంది. ఆయన 7 సంవత్సరాల ఎంపీ, బీజేపీ ఎంపీ. రేవంత్ రెడ్డి ఇప్పుడు 2.5 సంవత్సరాలు.
తుమ్మిడేటి దగ్గర ఒక తట్టడి మట్టి తీయలేరు. ఎందుకంటే ఫడ్నవీస్ తీయనియ్యడు. అది తెలియదు, బీజేపీలో కూడా తెలియదు మంత్రులకి. ఫడ్నవీస్ తట్టడి మట్టి తీయనియాడు. ఎందుకంటే మేము గంటల తరబడి చర్చించినాం ఫడ్నవీస్ గారితో. గవర్నర్స్ బంగ్లా మహారాష్ట్రలో కేసీఆర్ గారు, హరీష్ గారి నాయకత్వాన ఒక 1 వీక్ చర్చించినాం. ఎంత బతిలాడినా కూడా ఒప్పుకోలేదు ఆయన ఫడ్నవీస్. నేను కట్టనియను, 152 మీటర్స్ కట్టనియని చెప్పాడు. కట్టనియాడు ఆయనే జైలుకి వేయండు కట్టనియని చెప్పి. ఆయన ఎట్లా ఒప్పుకుంటాడు? కాబట్టి వీళ్ళకి తెలంగాణ సమస్య, తెలంగాణ భౌగోళిక స్వరూపము, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏది కావాలో అర్థం కానిటువంటి వ్యక్తులు ఈనాడు పరిపాలన చేస్తున్నారు తెలంగాణ. ఇప్పుడు ఇంత తెలిసినటువంటి కేసీఆర్ ఎందుకు సైలెంట్ అయ్యాడు అనేటువంటి ఒక సైలెంట్ మాట. ఆయన కాలేదు. బయటికి రావట్లేదు, మాట్లాడట్లేదు. ఇప్పుడు కేసీఆర్ సైలెంట్గా ఉండడం అనేది అవగాహన రహిత్యం అండి. కేసీఆర్ ఈజ్ మ్యాపింగ్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఈ ప్రభుత్వాన్ని ఎట్లా గద్దెదించాలి, ఈ గద్దెదించుడు ఖాయము, మళ్ళీ తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేయాలనేది మ్యాపింగ్ ఇస్తున్నాం మేము అందరం. రోడ్ మ్యాప్ వేసుకుంటున్నారు. రోజు మాకు ఉత్తగా కూర్చోలేదండి మేము. ఇప్పటికి కూడా సేమ్ తెలంగాణ ఉద్యమంలో ఎట్లా కష్టపడమో అదే కష్టపడుతున్నాం. ఇప్పుడు కార్యకర్తలకి వీళ్ళందరికీ ఉంటుంది, బయట ఏం జరుగుతుంది దాని గురించే విపరీతమైనటువంటి చర్చ చేస్తూ ఉన్నప్పుడు కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడు. కేసీఆర్ దగ్గర నుంచి ఒక మాట రావట్లేదు. కేసీఆర్ ఏదైనా మాట్లాడితే బాగుండు అని క్యాడర్ ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మాట్లాడతామండి. సావు డప్పు పెళ్లి డప్పు అని ఉంటుంది. ఇప్పుడు మేము ఓటమి పాలైనప్పుడు, మేము ఓటమి ప్రజలు నిర్ణయం చేసినప్పుడు మేము ఆ విధంగా బిహేవ్ చేయాలి. తెల్లారి నుండే కేసీఆర్ మళ్ళీ మాట్లాడడం కరెక్ట్ కాదు. వీ హ్యావ్ టు గివ్ ప్రజలు సమయం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి. పరిపాలన చేయని చూస్తున్నాం, వెయిట్ అండ్ సీ. 2.5 సంవత్సరాలు దాటుతుంది కదండి. ఇంకా 15 రోజులు అయితే కరెక్ట్, ఎగ్జాక్ట్లీ జూన్ అయిపోతే 2.5 years అవుతుంది. అప్పుడు స్టార్ట్ చేస్తాం. డెమోక్రసీ లోపల ప్రజలు నిర్ణయం చేశారు, నువ్వు ప్రతిపక్ష పాత్ర కూర్చోవా అని చెప్పారు. చూస్తున్నాం, స్టడీ చేస్తున్నాం. మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు కానీ, సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, ముఖ్యంగా మా హరీష్ గారు కానీ అని వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. పీపుల్స్ కన్సర్న్స్ వీళ్ళందరూ కూడా రోజు కేసీఆర్ గారితో మాట్లాడుతున్నారు, నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఆచరణలో వాళ్ళు మంచి లెజిస్లేచర్స్గా శాసనసభలో మాట్లాడుతున్నారు, బయట మాట్లాడుతున్నారు. ప్రతి ఇష్యూను రేకప్ చేస్తున్నాం మా పార్టీ నాయకులు. ఇవాళ బీసీ ఇష్యూస్ ఉన్నప్పుడు మా శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మధునాచారి గారు, చాలామంది పేర్లు ఇప్పుడు చెప్పడం చాలా పెద్ద లిస్ట్ ఉంది. మా నాయకులు ఎంత బాగా ఇష్యూస్ రేజ్ చేశారు, ఏది అట్టడుగు ఉన్నటువంటి వర్గాల సమస్యలపైన. కాబట్టి ప్రతి ఇష్యూలో వీఆర్ వెరీ యాక్టివ్ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈరోజు ప్రజల దగ్గరలో మేము ఉంటాం. రానున్న రోజుల పాటు ఈ ప్రభుత్వము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ప్రజలే దించేస్తారు ఈ ప్రభుత్వాన్ని. ఈయన 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నాను చేశారు. కేసీఆర్ ని మించినటువంటి రికార్డ్ అనేది రాబోతోంది. ఆ తర్వాత జమిలీ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి 10 ఏళ్ళు కేసీఆర్ అది హీ కుడ్ నాట్ డూ. ఆయనకు ఆ రికార్డ్ అనేది రాలేదు. 2 తొలి ముఖ్యమంత్రి అనేది ఉంది తప్ప. ఆయన ఊహల్లో బతుకుతున్నాడు రేవంత్ రెడ్డి. అసలు 10 ఏళ్ళు కాదు, 10 సంవత్సరాలు, వచ్చే 10 నెలలు సక్కంగా ఉంటాడని ఆలోచించుకోవాలి రేవంత్ రెడ్డి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు దించుతారో ఎప్పుడు ఎక్కిస్తారో తెలియదు. కాబట్టి ఆయన 10 సంవత్సరాలు, వచ్చే 10 నెలలు సక్కంగా ఉంటాడు అనేది ఆయన ఫస్ట్ ప్రశ్నించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ సచ్చే పార్టీ. ఆయన కిందికి నీళ్ళు వచ్చేదాకా తెలియదు ఎవరికి. చాప కింద నీళ్ళు లాగా వస్తాయి, ఆయన కిందికి ఎప్పుడు వచ్చేదో తెలియదు. ఫైన్ మార్నింగ్ దిగిపో ఇంకొకరని కూడా చెప్తారు కాంగ్రెస్ పార్టీలు. చరిత్ర అది, కాంగ్రెస్ పార్టీ చరిత్ర కదా. ఈ దేశంలో 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ముఖ్యమంత్రులు ఉండడం అనేది చాలా చాలా రేర్. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డికి సీఎంగా ఆయన సాధించినటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, చేస్తున్నటువంటి ఈ ప్రగతి, ఇవన్నీ చూసిన తర్వాత అప్రిషియేషన్స్ కూడా సోనియా గాంధీ దగ్గర నుంచి వచ్చాయి, అధిష్టానం దగ్గర నుంచి ఉంది అనుకున్నప్పుడు అలాంటి చేంజింగ్ అనేది ఉంటుంది. అప్రిసియేషన్ మీరు అంటున్నారు. అప్పుడప్పుడు పోతే రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పి కూడా మళ్ళీ వాపసు వచ్చినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి రేవంత్ రెడ్డికి. అర్థమైంది కదండి. అపాయింట్మెంట్లు దొరకట్లేదు, వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఢిల్లీకి పోయి వచ్చినవి కూడా ఉన్నాయి. అప్రిసియేషన్ దేని ఇష్యూ మీద చేస్తారో నాకు తెలియదు. బీసీ రిజర్వేషన్స్ గణాంకాలు అన్నారు. సరిపోయి చెప్పుకుంటే పార్టీ అధినాయకత్వం కాబట్టి చెప్తే చెప్పొచ్చు, తప్పేం లేదు. బై ఎలక్షన్స్ కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్. ఇప్పుడు చూడండి, బై ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ సహజంగా అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలు ఓటేస్తారండి. ఇప్పుడు మీకు ఓటైతే మీరు ప్రభుత్వంకి వచ్చేది కాదు కదా అని అనుకుంటారు. చాలా ఇంటెలిజెంట్ పీపుల్ తెలంగాణ పీపుల్ కాదు, భారత ప్రజలు చాలా గొప్ప ప్రజలు. అవసరం ఉన్నప్పుడే వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఇప్పుడు నీకు ఓటేసిన లాభం ఏంది, నాకు ఇక్కడ పనులు కావాలి కదా. ఇప్పుడు మన జరిగిన జూబ్లీహిల్స్లో అంతే. అయినప్పటికీ మొన్న మున్సిపల్ ఎన్నికల పట
ఒక అపోజిషన్ పార్టీ ఇన్ని స్థానాలు గెలవడం అనేది వెరీ రేర్. మేము గెలిచాం. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు పెడతలేడు రేవంత్ రెడ్డి? పార్టీ గుర్తులపైన పెట్టాలి కదా. భయపడుతున్నాడు. రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ ఇవ్వలేదు. తర్వాత పేరుకి చెప్పుకున్నాడు ఏది రుణమాఫీలు, ఇవన్నీ కాలేదు. కాబట్టి ప్రజలు చాలా గట్టిగా ఉన్నారు. కాబట్టి ఆయన ఎన్నికలు పెడతలేడు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులపైన ఎందుకు పెట్టలేదు? సర్పంచ్ ఎన్నికలు పెట్టి సపరేట్గా కూర్చున్నాడు. కాబట్టి అతనికి తెలుసు చాలా కష్టం అని చెప్పి రేవంత్ రెడ్డికి. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఒక సమాయత్తం అవుతున్నట్టున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ అయింది, 3గా విభజించారు. ఆల్ సెట్ అని అనిపిస్తోంది కదా. వీఆర్ రెడీ. ఎందుకంటే ఈసారి 3 మున్సిపల్ కార్పొరేషన్ లోపల ప్రజలు చాలా రెడీ ఉన్నారు. మళ్ళీ కారు గుర్తుపై ఓటు వేయాలి, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని తీసుకురావాలనే ఉద్దేశంతో. కాబట్టి మేము మంచి విజయం సాధిస్తాం ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో. సో ఇప్పుడు మళ్ళీ కారు గుర్తు అనగానే టీఆర్ఎస్ బీఆర్ఎస్. వినోద్ కుమార్ గారి మనసులో ఏముంది? ఏదైతే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? యాజ్ ఏ ఇండివిజువల్గా కావచ్చు, ఒక పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు, సీనియర్ లీడర్ అయి ఉన్నారు, కార్యకర్తలతో ఇంత మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నప్పుడు ఇండివిజువల్గా మీరు అంటే ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి. కాబట్టి ప్రజలైతే మెజార్టీ ప్రజలు టీఆర్ఎస్ ఉంటే బాగుంటుందని అంటున్నారు. సో అదేమన్నా మీరు ప్రతిపాదన, ఒక తీర్మానం, డిస్కషన్ వస్తే ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఎందుకు పెట్టాలనేది కూడా ఆ రోజు మాకు చాలా చెప్పి చేశారు. వారు ఆలోచన చేశాం. ఆ రోజు తెలంగాణ అంశం ఉంది, రేపు మనం ఢిల్లీలోకి వెళ్తే ఇంకా బాగా చేసుకోవచ్చు. ఇంకా ఢిల్లీలో మనకు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండాలంటే మన పక్కకున్న మహారాష్ట్ర, పక్కకున్న కర్ణాటక, చుట్టుపక్కల రాష్ట్రాల్లో పట్ల ఒక విస్తరించి మన కొన్ని స్టేట్లు సంపాదిస్తే మనం ఢిల్లీలో ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవచ్చు, మన తెలంగాణను అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోనే మేము బీఆర్ఎస్ పెట్టాం. ప్రాక్టికల్గా సక్సెస్ కానప్పుడు వీ హ్యావ్ టు వన్స్ అగైన్ రీథింక్ కదా. రాజకీయాల్లో ఎప్పుడు కానీ, రాజకీయాల్లో కానివ్వండి లేదా మన జీవితంలో కానీ ఒక స్ట్రాటజీ అనుకుంటాము, అది సక్సెస్ కానప్పుడు మనకు ఆల్టర్నేటివ్ గురించి ఆలోచించాలి కదండి. దాన్నే పట్టుకొని ఏడవం కదా. కాబట్టి నౌ అవర్ ప్రయారిటీస్ తెలంగాణ. కాబట్టి మా కమిటీలో చర్చిస్తాం. సో ఇదే పేరుతో కవిత కూడా వస్తుంది అనుకున్నప్పుడు తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరుతో పాటుగా డిఫరెంట్గా ఉన్నాయి. మీరేమో ఏప్రిల్ 27న ఆవిర్భావ దినం జరుపుకుంటూ ఉంటే ఏప్రిల్ 25 అంటే మీకంటే ఒక 2 రోజుల ముందుగానే తన పార్టీ పేరుని అనౌన్స్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కమిటీలు ఏర్పాటు చేశారు. విపరీతమైనటువంటి మీటింగ్స్ ఇవన్నీ అవుతున్నాయి. ఆ కొత్త పార్టీ సరికొత్త ఎజెండాతో రాబోతోంది. ఎలా చూస్తున్నారు? చూడండి, ఈ భారత పౌరుడికి ఎవరికైనా రాజకీయ పార్టీ 12 మంది కలిసి ఒక అప్లికేషన్ పెడితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ చేస్తుంది. కవిత ఈజ్ ఆ పార్లమెంటేరియన్, ఓ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా తెలంగాణ జాగృతి పేరిట తెలంగాణ కల్చర్ పైన మా ఉద్యమ కాలంలో పట దో షీ వాజ్ నాట్ ఇనిషియల్లీ యాక్టివ్ ఇన్ టీఆర్ఎస్ పార్టీ, బట్ ఒక అంశం తీసుకొని చాలా కష్టపడ్డది, పనిచేసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా బతుకమ్మ అనేటువంటి ఒక ఫెస్టివల్ని విస్తృతంగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఆవిడ. కాబట్టి ఆవిడ పార్టీ పెట్టాలనుకుంటే మాకేం అభ్యంతరం ఏం లేదు. కానీ రాజకీయాల్లో ఆమె రేపు రాజకీయ పార్టీగా ఆవిర్భవించి మా పైన, మా పార్టీ పైన ఆమె ఏ విధంగా ప్రవర్తిస్తే దాని తగ్గట్టు ధీటుగా మేము కూడా ప్రవర్తిస్తాం. సో కేసీఆర్ని క్షోభ పెట్టొద్దు అన్నట్టుగా కేటీఆర్ ఒక చిట్ చాట్లో ఉన్నారు. కన్న తండ్రిని అంతగా క్షోభ పెట్టాల్సినటువంటి అవసరం లేదు, అంత బాధ పెట్టొద్దు అనేటువంటి మాట. మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? మీరు అంటే ఇప్పుడు ఫాదర్, సన్, డాటర్, కాబట్టి దాంట్లో మనం మాట్లాడకపోవడం మంచిది. కాకపోతే క్లోజ్ అసోసియేషన్, ఫ్యామిలీ మెంబర్. బట్ కేటీఆర్ గారు ప్రస్తావించింది, మీరన్న ఇంతమంది ప్రస్తావించిన మాట, అది ఇట్స్ ఫ్యామిలీ ఇష్యూ. కాబట్టి చెల్లె కాబట్టి ఆయన మాట్లాడాడు, దాని తప్పేముంది? సూచనప్రాయంగా చెప్పిండు, రాజకీయాలు ఉంటే ఉండమ్మా కానీ అనవసరంగా తండ్రిని ఇబ్బంది పెట్టకన్నట్టు సందేశంలాగా చెప్పాడు. డైరెక్ట్గా చెప్పలేకపోతే నాకు తెలియదు, మీ ద్వారా మీడియా ద్వారా చెప్పినట్టున్నాడు. కవిత అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు పార్టీ తరఫున ప్రాపర్గా సపోర్ట్ రాలేదు, కేసీఆర్ కూడా మాట్లాడలేదు, ఏ లీడర్ కూడా తన వెంట నడిచి రాలేదు అనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కవిత చేశారు. యాక్చువల్గా మీరు ఎందుకు స్పందించలేదు? ఏం జరిగింది ఆ సమయంలో? ఇంకా ఆవిడకి తెలుసు అండి, స్పందించలేదు ఆవిడకి తెలుసు. బట్ ఓపెన్గా చెప్పినప్పుడు అందరికి తెలుసు కదా, కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ యాజ్ ఎ బ్రదర్ కేటీఆర్ గారు కానీ హరీష్ గారు కానీ దే వర్ ఆల్ అలాంగ్ ఇన్ ఢిల్లీ లాట్ ఆఫ్ టైం. అందరికి తెలుసు, ఆవిడకు కూడా తెలుసు.
సో మహిళా రిజర్వేషన్ బిల్ ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటున్న సమయంలోనే కొత్త పార్టీ ఒక మహిళా అధ్యక్షురాలు కాబోతోంది అనేది ఒక మాట. సో ఈ పరిణామాలు వీటన్నిటిని చూస్తుంటే ఏమనిపిస్తోంది మీకు? అంటే దానికి దీనికి సంబంధం లేదండి. మహిళా రిజర్వేషన్ చట్టం అనేది ఈనాటిది కాదు. అది దాదాపు 40-50 సంవత్సరాల నుంచి వెళ్ళి భారత ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల ముఖ్యంగా పార్లమెంట్లో చాలా సందర్భాల్లో చర్చలు జరిగినాయి. నాకు తెలిసింది రాజీవ్ గాంధీ గారి కంటే పూర్వం జరిగింది. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మార్గరెట్ అల్వా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కర్ణాటక నుండి ఆవిడ నాయకత్వం ఒక కమిటీ వేశారు. తదనంతరం గీతా ముఖర్జీ గారు కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీ బెంగాల్ నుండి సిపిఐ ఎంపీ ఆవిడ పేరిట ఒక కమిటీ వేశారు పార్లమెంటు. ఆ కమిటీ చాలా లోతుగా దేశవ్యాప్తంగా పర్యటించి పార్లమెంటుకు ఒక సుదీర్ఘమైన రిపోర్ట్ ఇచ్చి 33% అనే అంశాన్ని ఆవిడే మొదటిసారి ప్రస్తావించి ఏ విధంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలని చెప్పి అవన్నీ చెప్పిన తర్వాత బిల్లు కూడా ప్రవేశపెట్టబడ్డది దేవగౌడ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు. గీతా ముఖర్జీ గారే మూవ్ చేశారు ఆ రోజులలో. కాబట్టి ఇది చర్చ నాటి నుండి నేటి వరకు జరుగుతుంది. తర్వాత సోనియా గాంధీ గారు 2013లో UPA 2 ఆ సమయం లోపల ఆవిడ రాజ్యసభలో పాస్ చేయించారు, కానీ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయలేదు. తర్వాత మోడీ గారు 10 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు. మరి వారు 2023 లోపల మరి దాన్ని కొంత సవరించి లోక్సభలో రాజ్యసభలో పాస్ చేయించారు. ఈరోజు చట్టమైంది అది. ఆ చట్టాన్ని 2026 తర్వాత జరిగేటువంటి డీలిమిటేషన్ సెన్సస్ తదనంతరం అమల్లోకి వస్తుందని చెప్పి సెక్షన్ 5 ఆఫ్ ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్లో ఉంది. మరి దాన్ని ఈరోజు డిలీట్ చేసేసి 2011 సెన్సస్ ప్రకారంగానే ఇమీడియట్గా మహిళా రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పి మోడీ గారు మళ్ళీ ప్రయత్నం చేసి రేపు పార్లమెంట్లో 16, 17, 18లో చర్చించి స్పెషల్ సెషన్ పెట్టి చర్చించి దాన్ని అమల్లోకి తీసుకొస్తామని వారంటున్నారు. కాబట్టి మహిళా రిజర్వేషన్ చట్టం అనేది ఏ రాజకీయ పార్టీ ఓన్ చేసుకునేటువంటి అవసరం లేదు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడే సీట్లు పెంపు చేయాలని చెప్పి మొదటిసారిగా కేసీఆర్ గారు సోనియా గాంధీ గారు చెప్పారు 2006లో. మహిళా రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మీరు కొన్ని సీట్లు ఇంక్రీజ్ చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదని చెప్పి సూచనాప్రాయంగా UPA కూటమిలో కేసీఆర్ గారు మొదటిసారిగా ప్రస్తావించారు. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. వివిధ రాజకీయ పార్టీల నాయకత్వం చాలామంది దీన్ని కంట్రిబ్యూట్ చేస్తారు. ఏది మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకురావడానికి. మళ్ళీ ఇప్పుడు మోడీ గారు చేసే ప్రయత్నం కూడా ఎవరు కూడా వమ్ము చేయాల్సిన అవసరం లేదు, చర్చించాలి. కానీ దురదృష్టవశాత్తు బీజేపీ ప్రభుత్వం రాజకీయ కోణంలో ఆలోచిస్తుంది. రేపు 16, 17, 18 పెట్టవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు బెంగాల్లో తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల తర్వాత పెట్టవచ్చు కదా. ఓ 10 రోజులు వాయిదా ఇస్తే ఏమవుతుంది? నా దృష్టిలో తప్పనిసరిగా రేపు పార్లమెంట్లో ఈ స్పెషల్ సెషన్ 16, 17, 18 లోపల ప్రవేశపెడతారు, చర్చిస్తారు. నేను అనుకుంటున్నాను, నేను నా సిక్స్త్ సెన్స్ చెప్పేదండి, ఇది వాయిదా పడుతుంది. 2/3 మెజారిటీ ఉంటే సరిపోతుంది అనుకున్నప్పుడు 2 సభల్లో కూడా బీజేపీ కావాల్సినటువంటి NDA తరఫున ఉన్నాయి కదా. ఉన్నప్పటికీ కూడా దీన్ని డెమోక్రటిక్గా చర్చించాలి. ఇప్పుడు 50% సీట్లు పెంచుతా అన్నాడు. మరి నేను బిల్లులో అది లేదు. మొన్న సాయంకాలం వరకు అందరికి 50% పెంచుతారు అన్నారు. బట్ నిన్న ఇంట్రడ్యూస్ చేసిన బిల్లు నేను చూశాను. అది ఇంట్రడ్యూస్ చేయబోయే బిల్లు ఇప్పుడు సర్క్యులేట్ చేశారు. అది చదివాను రాత్రి నేను. దాంట్లో ఎక్కడ 50% సీట్లు పెంచుతామని ఇవ్వట్లేడు. ఇప్పుడున్నటువంటి జనాభా లెక్కలు ప్రచురించబడ్డ జనాభా లెక్కలు అన్నాడు. అంటే 2011 ప్రచురించబడ్డాయి. కాబట్టి ఆ జనాభా లెక్కల ప్రకారంగా తీస్తే చాలా ఎంపీ స్థానాలు కోల్పోతాయి. దక్షిణ భారత రాష్ట్రాలన్నీ కోల్పోతాయి. కానీ అట్లా జరనీయాడు మోడీ, తెలుసు నాకు. ఆ చర్చకు పెడతాడు. కాబట్టి నేను 50% పెంచుతున్నా, ఇవన్నీ కూడా ప్రో రేటా పంచుతా అని చెప్పి మళ్ళీ సమర్థించుకుంటాడు. సో ఇదంతా నా దృష్టిలో ఈ 2-3 రోజుల పాటు అయ్యే బిల్లు కాదు. ఇది డెఫినెట్గా కొంత సమయం పడుతుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వచ్చిన తర్వాత చాలా వరకు ఓటర్ల లిస్ట్ కూడా పోయింది. అతను జనాభా ప్రాతిపదికన ఇవన్నీ అన్నప్పుడు ఒక గేమ్ చేంజర్ అనే మాట మోదీ దగ్గర నుంచి వస్తుంది. కేవలం బుల్డోజ్ చేసే ప్రయత్నం అని విపక్షాలు అనడం. నేను చెప్పేది వినండి, మోడీ గారు 3 సార్లు పుల్వామా అటాకు, తర్వాత లాస్ట్ టైం ఏంది సర్జికల్ స్ట్రైక్స్, ఈ పేర్లతోని 2 ఎన్నికలు దాటేశాడు, 3 ఎన్నికలు దాటేశాడు. కాబట్టి మళ్ళీ కొత్త సబ్జెక్టు మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చినాం అనేటువంటి
చెప్పుకోవడానికి ఇది ఒక ప్రయత్నం చేస్తున్నాడు. రాజకీయాలు అన్ని పార్టీలు కూడా చేస్తాయి, తప్పేం లేదు. ఇప్పుడు ఓ మంచి పథకం తీసుకొచ్చినప్పుడు మేమే తీసుకొచ్చినాం చెప్పుకుంటాయి పార్టీలు. మేము రైతు బంధు ఇవాళ మేమే తీసుకొచ్చినాము. రైతు బంధు ఇవాళ పిఎం కిసాన్గా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అవుతున్నది, గర్విస్తాం మేము. మా కేసీఆర్ గారు తీసుకొచ్చిన పథకం ఇలా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి, మేము గర్వపడతాం. అంటే జాతీయ ఉపాధి హామీ పథకం మేము తీసుకొచ్చామని చెప్పి సోనియా గాంధీ గారు గర్వపడతారు. కాబట్టి ఇవాళ మోడీ గారు మహిళా రిజర్వేషన్ చట్టం మేమే తీసుకొచ్చామని చెప్పి మహిళలను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమే మేము ఏం చెప్తున్నామంటే ఇది మోడీ గారితో ప్రారంభం కాలేదు, ఎప్పుడో ప్రారంభమైంది. దాదాపు 30-40 ఏళ్ళ నుంచి మహిళా రిజర్వేషన్ చట్టం పైన మాట్లాడుతున్నారు. సోనియా గాంధీ గారు పార్లమెంట్లో పాస్ చేశారు. మా కేసీఆర్ గారు సీటు పెంచాలని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ గారికి చెప్పారు. ఇవాళ అదే జరుగుతున్నది. కానీ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున వాయిస్ వినిపించడానికి పార్లమెంట్లో మీరు కానీ ఇతర ఎంపీలు కానీ లేరు. ఆ ఒక్క ఫీలింగ్ అనేది ఉందా, మిస్సింగ్ ఫీలింగ్ మీకు? మాకుందండి. రియల్గా ఇప్పుడు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు, ఒక ఎంపీ ఉన్నాడు. ఇదే టీఆర్ఎస్ ఎంపీలు ఒకరో ఇద్దరో ముగ్గురో 9, 10, 12 ఉంటే డెఫినెట్గా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం. ఇలా జాతీయ రహదారులు ఆ రోజు మాలాంటి వాళ్ళు మా ఎంపీలు అందరం వెంబడి తిరిగేది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇలా భువనగిరిలో పడ్డది. ఆ రోజు మా ఎంపీలము మేము కష్టపడ్డాము. ఈరోజు బీజేపీలో ఉన్నాడు భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సేగౌడ్ లాంటి వాళ్ళం మేము. ఈవెన్ కవిత కూడా ఆ రోజు ఒంటకాల పైన గంట సేపు నిలబడ్డది లోక్సభలో, మేమందరం నిలబడ్డాం. మరి ఆడపిల్ల నిలబడుతుందంటే పక్కకు చెప్తున్నాను, మేము ఒంటికాలపైన నిలబడ్డాం మేము ఆ రోజు. జితేందర్ రెడ్డి గారు, నేను, బూర నర్సేగౌడ్ గారు, మేమందరము ఆ రోజు. సీతారాం నాయక్ వీళ్ళందరూ సగం మంది బీజేపీలో ఉన్నారు, సగం మంది కాంగ్రెస్లో ఉన్నారు. మేమందరం ఆ రోజు మేము నిలబడి కొట్లాడి ఇవాళ ఎయిమ్స్ పట్టుకొచ్చాం బీబీ నగర్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో లేదు ఎయిమ్స్, మేము కొట్లాడి తీసుకొచ్చినాం. ఆ తపన ఉండాలి. తెలంగాణ 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 అభివృద్ధి అనేది ఉండాలి. ఇలా జాతీయ రహదారులన్నీ మేము డిజైన్ చేసేవని ఇలా అవుతున్నాయి. ఇలా ఈ ప్రభుత్వం అయినా మంచిదే, మాకేమీ అభ్యంతరం లేదు. కొత్త ఒక జాతీయ రహదారి డిక్లేర్ చేయించారా? ఛాలెంజ్ చేసి చెప్తున్నా నేను. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. 2019 తర్వాత ఒక్క జాతీయ రహదారి వచ్చిందా అనేది నా ప్రశ్న మీ ద్వారా. మేము తీసుకొచ్చిన డిక్లేర్ చేసిన తప్పితే ఒకటి కొత్తగా వచ్చిందా? రాలేదు. అంటే తెలంగాణ సొంత ఆలోచనతో ఉన్నటువంటి, తెలంగాణ అనేటువంటి తపన ఉన్నటువంటి రాజకీయ పార్టీ మాది. కాబట్టి మాకు ఆ సొయ్యి, మాకు ఆ స్పృహ, మాకు ఆలోచన మాకుంది. దురదృష్టవశాత్తు కాంగ్రెస్కు బీజేపీ కూడా ఉండాలి జాతీయ పార్టీలు, అవి అంత సీరియస్గా డిబేట్లో ఉండడం లేదు. సో మిస్ అయ్యారు అనే ఒక ఫీల్ అయితే తెలుస్తుంది, కనిపిస్తోంది. మీ వినిపించాల్సినటువంటి వాయిస్, తీసుకురావాల్సినటువంటి వాటాలు, బడ్జెట్లు, పోరాటాలు ఇవన్నీ లేకుండా పోయాయి. కేవలం రాజ్యసభకు మాత్రమే పరిమితమైంది. మళ్ళీ రెజ్యూనేట్ అయ్యి మళ్ళీ ముందుకు తీసుకురావాలి అంటే ఒక ఎజెండాతో మీరు ముందుకు వెళ్ళాలి. మా ఎజెండా ఒకటేనండి, ప్రజలకు చెప్తాము. ఈ 6 గ్యారంటీలు హామీలు ఇచ్చి మీ ఓట్లు దండుకున్నాడు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అయిండు, ఈ 5 సంవత్సరాల్లో ఏం పని చేయలేదు. మళ్ళీ మీరు తెలంగాణ ఆలోచనతో ఉండి తెలంగాణ కోసం కష్టపడేటువంటి పార్టీ, ముఖ్యంగా రైతాంగం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద వర్గాలు కోసం పనిచేసేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. నగరాల అభివృద్ధి కోసం తపన పడేటువంటి పార్టీ గులాబీ జెండా అని చెప్పి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది, వచ్చే శాసనసభలో, పార్లమెంట్లో తెలంగాణ గులాబీ జెండా రెపరెపలాడుతుంది. ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఇవాళ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నాయకులకి, బీజేపీ నాయకులందరూ చెప్తున్నాను, వచ్చేది గులాబీ జెండా. ప్రజలు మాకు తెలుస్తాయండి. నేను ఫస్ట్ అదే ఇండికేషన్స్, హింట్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? మీకున్న కాన్ఫిడెన్స్ అంటారు ప్రజల దగ్గర తెలుస్తాయి. నేను 2019లో 1 వీక్ బిఫోర్ చెప్పినాను, గ్రామీణ ప్రాంతాల్లో కూడా యువత ఈసారి బీజేపీ వైపు ఆకర్షితులు అవుతున్నారు, మోడీ గారు వైపు ఉన్నారంటే మా పార్టీ నాయకులు ఎవరు నమ్మలేదు. నేను చెప్పినాను, పోలరైజ్ అవుతున్నారు చెప్పినాను. మీలాంటి వాళ్ళు కూడా చెప్పాను నేను కలుసుకున్నప్పుడు, ఆ ఎన్నికల సందర్భంలో చెప్పినాను. ఈజీ పసిగట్టచ్చండి, అన్నం ఉడికిందా ఉడకలేదా అని 2 మెతుకులు పడితే ఎట్లయితే అర్థమవుతుందో, నిజమైన రాజకీయ నాయకుడు అంటే కాన్షియస్గా ఒకటే వైపు ఆలోచన చేయకుండా ఇండిపెండెంట్ వ్యూతో ఆలోచిస్తే అర్థమవుతుంది. నేను చెప్తున్నాను, ఈరోజు వచ్చే శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఇది మా పార్టీ, ఇది మా కోసం ఉన్న పార్టీ అని చెప్పి గులాబీ జెండాకి
కారు గుర్తుకి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనేటువంటి తపనతోని ఇవాళ ప్రజలు ఉన్నారు. తప్పనిసరిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. సో పార్టీలో చేరికలకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి పార్టీలో జాయిన్ అవుతున్నారు. 20వ తారీఖున ముహూర్తం ఖరారైంది జగిత్యాల మీటింగ్లో అనుకుంటే ఎవరికి లాభం జరుగుతుంది అనేది విపరీతమైనటువంటి ఆరోపణలు ఆయన వినిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి సీనియర్లు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు, పార్టీలు మారారు. ఇవన్నీ అయిన తర్వాత ఈయనతో వచ్చేటువంటి లాభం ఏంటి, ఏం ఒరుగుతుంది అనే మాట వస్తుంది. రాజకీయ నాయకులు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన స్పందిస్తారు. జీవన్ రెడ్డి గారిని 2014లో తెలంగాణ వచ్చిన తొలి రోజుల్లో కేసీఆర్ గారు కబురు పంపారు, నువ్వు వచ్చి టీఆర్ఎస్ తరఫున పోటీ చేయి, నువ్వు నా అండదండగా ఉండు. చాలా, ఎందుకంటే వాళ్ళిద్దరు పరిచయాలు టీడీపీలో ఉన్నారు. అన్నని కలిసిన ఆనందం ఉంది. వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్స్ ఆఫ్ టీడీపీ పార్టీ ఎన్టీ రామారావు గారు 1983లో పార్టీ పెట్టినప్పుడు కలిసి పనిచేసిన వాళ్ళు వీళ్ళు. 2014లో తెలంగాణ వచ్చిన సందర్భంలో కేసీఆర్ గారు ఎన్నికల ముందు కబురు పంపారు వారికి, నువ్వు వచ్చి పోటీ చేయ మనం కలిసి పనిచేద్దాం తెలంగాణ కోసం. అంటే పాప నేను కాంగ్రెస్ నేను ఇప్పుడు రావడం బావే ఉండదు, నిన్నదాకా నేను కాంగ్రెస్లో ఉన్నాను బాగుండదని చెప్పి రాలేదు. ఆయన ఎమ్మెల్యే గెలిచారు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఫస్ట్ కేసీఆర్ గారు వారి కరీంనగర్లో మీటింగ్లు పట్ల వారు ఏం అడిగితే అది ఇచ్చారు. అప్పుడు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చూడలేదు మేము. ఆ జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో వారు 2-3 సమస్యలు, ఒక బ్రిడ్జ్ అవన్నీ అడిగితే ఆ రోజే ఫస్ట్ నేను ఎంపీ కరీంనగర్ ఆ రోజు కలెక్టరేట్ ఆఫీస్లో మీటింగ్లో వారు ఏది అడిగితే అది చెప్పేశారు. అప్పుడు ఆయన మా పార్టీలో జాయిన్ అయితే మేము అనుకోలేదే. ఒక వ్యక్తి ఆయన ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తిగా ఆ రోజు కేసీఆర్ గారు చూస్తారు. 2014 ఆగస్టులో, అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన 2 మాసాల్లో పట్టినే కరీంనగర్లో మీటింగ్ అయితే జీవన్ రెడ్డి గారు ఏది అడిగితే అది చేశారు. శాసనసభలో వారు లేవనెత్తిండ్రు, ఏది మన మెట్పల్లిలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూలో కూడా కోఆపరేటివ్ మూవ్మెంట్ నడవద్దు, ఒక కమిటీ చేస్తాను, నువ్వే నాయకత్వం వహించు, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా కేసీఆర్ గారు ఆఫర్ చేశారు, నువ్వే దాన్ని లీడ్ చేయని కూడా చెప్పారు. సో అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. జీవన్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రావడానికి కారణము కాంగ్రెస్ పార్టీ, మేము కాదు. ఆయన రాజీనామా చేసిన తర్వాత ఒక అంత పెద్ద రాజకీయ నాయకుడు, ప్రజా సంబంధాలు ఉన్నటువంటి నాయకుడు, సామాన్య ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఆయనకు పేరున్నది. వారికి ఒక రాజకీయ శూన్యం ఉండదు కదా, డెఫినెట్గా వెతుక్కుంటాడు. టీఆర్ఎస్ పార్టీ ఆల్టర్నేటివ్ రేపు కాంగ్రెస్కి ఇదే రేపు రాబోతున్నది అని చెప్పి ఒక విశ్వాసం కలిగినందున వారు మా పార్టీలో జాయిన్ అయ్యారు. కాబట్టి డెఫినెట్గా ఆ విశ్వాసం నిజం కాబట్టి వారు రేపు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి కూడా ఒక వ్యక్తి, ఒక సీనియర్ నాయకుడు రావడం టీఆర్ఎస్ పార్టీకి కూడా, మా బీఆర్ఎస్ పార్టీ కూడా మంచిదే. కాబట్టి డెఫినెట్గా విన్ విన్ సిచ్యువేషన్. ఓకే, అటు జీవన్ రెడ్డి గారికి ఇటు మా పార్టీకి విన్ విన్ సిచ్యువేషన్. సో అక్కడ అసంతృప్తి అనేది కలిగింది కూడా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి చేరారు అనే వాదన ఒకటి వినిపించింది. ఆయన నేను చేరలేదు, స్పీకర్ కూడా సాటిస్ఫై అవ్వలేదు, వాళ్ళంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని చెప్పిన తర్వాత అక్కడ నుంచి వచ్చినటువంటి అసంతృప్తి, ఆ తర్వాత ఆయన ఆగ్రహాన్ని వెళ్ళగొక్కారు, అవన్నీ ఆయన బయటకు వచ్చేసి ఇప్పుడు దీంట్లో జాయిన్ అవుతున్నారు. దెన్ వాట్ అబౌట్ మిగతా 9 మంది ఎమ్మెల్యేలకి మొత్తం 10? ఇప్పుడు ఈ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు 1985లో తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఈ యాంటీ డిఫెక్షన్ లా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ చంపేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నాయకత్వాన స్పీకర్ ప్రసాద్ గారు ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసేసాడు. అంటే పార్టీ మారినప్పటికీ కూడా నేను మారలేదు అని చెప్తే స్పీకరు అలాంటి నిర్ణయం చెప్తే ఇంకా కాడు. కాబట్టి ఇప్పుడు ఆ చట్టం గురించి మాట్లాడుకోవడం అప్రస్తుతం. ఎందుకంటే ఆ చట్టాన్ని చంపేసాడు రేవంత్ రెడ్డి. సోనియా గాంధీ గారి భర్త, రాహుల్ గాంధీ గారి తండ్రి, రాజీవ్ గాంధీ గారు ఈ దేశం లోపట శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, పార్టీలు మారుతున్నారు, మారకూడదు అని చెప్పి ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారి తండ్రి, రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుండే దేశం మొత్తంలో. వాళ్ళ నాన్న తీసుకొచ్చిన చట్టాన్ని రేవంత్ రెడ్డి చంపేశాడు. ఇంతవరకు చాలా ఇష్యూస్ వచ్చినాయి. కానీ పార్టీ మారినటువంటి శాసనసభ్యుడు నేను పార్టీ మారలేదంటే, ఇలా దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు పోటీ చేయడానికి. కానీ ఏ పార్టీ నుంచి పోటీ చేశాడు? కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిని కూడా పార్టీ ఫిరాయించలేదు అని మళ్ళీ ఆయన ఒప్పుకుంటే ఇంకా ఆ స్పీకర్ నిర్ణయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వదిలేస్తున్నాను నేను. అడ్వకేట్ కూడా కాబట్టి మీరు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మేము హైకోర్టులో చేస్తున్నామండి సార్. టైం పడుతుంది కదా. ఇది ఇప్పుడు ఈ కోర్టులకు సంబంధించిన విషయం కాదండి. నౌ ది పార్లమెంట్ షుడ్ టేక్ కాగ్నిజెన్స్. పార్లమెంటు ఎలక్షన్ కమిషన్, అందుకే ఎలక్షన్ కమిషన్ను ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది. నేను మొన్న ఒక టీవీ ఛానల్కి చెప్పినాను, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్గా దీన్ని ఇన్వాల్వ్ కావాలి దీన్ని రిజాల్వ్ చేయడానికి. అంటే రేపు పొద్దున ఒక వ్యక్తి ఒకేసారి 3 బీఫామ్లు తీసుకొని పోటీ చేస్తాడు. 3 పార్టీల నుండి 3 పార్టీలు ఇచ్చినాయి అనుకోండి ఒక వ్యక్తికి, పోటీ చేయొచ్చు కదా. మరి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంటుందా? ఇలాంటి సిచ్యువేషన్ ఇదివరకు రాలేదు ఎలక్షన్ కమిషన్కి, ఇప్పుడు వచ్చింది. ఒక పార్టీ ఎమ్మెల్యే పై గెలిచిన వ్యక్తి ఇంకొక పార్టీ టికెట్ పైన పోటీ చేసి ఓడిపోయినా కూడా పార్టీ ఫిరాయింపుల చట్టానికి పరిధిలోకి రాదు అని చెప్పి స్పీకర్ నిర్ణయం చేస్తే ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి? అది వ్యక్తిగత నిర్ణయం, నాకంటూ ఒక స్వేచ్ఛ ఉంది అనేటువంటి ఒక వాదన కూడా వినిపించారు కదా. ఇంకా స్పీకర్ స్వేచ్ఛకు ఇది పరాకాష్ట. ఏం స్వేచ్ఛ? నువ్వు ఒక జ్యుడిషియల్ అథారిటీగా నీకు నిర్ణయం చేయమని చెప్పిండ్రు. పార్టీ ఫిరాయించిన చట్టం ఎందుకు మరి? ఇక దాన్ని రద్దు చేయమని చెప్తే కూడా అయిపోదు. అదే ప్రసాద్ గారు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం రద్దు చేయండి అని చెప్పి రాసి పడేస్తే అయిపో. నేను డైరెక్ట్గా చెప్తున్నాను, అంత నిర్ణయం చేసుకున్నాడు కదా. ఒక పార్టీ టికెట్ పైన గెలిచిన ఎమ్మెల్యే ఇంకో పార్టీ టికెట్ పైన పోటీ చేయొచ్చు అని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టమే పనికిరాదని చెప్పి రాసేస్తే అయిపో కదా. ఇదే ప్రసాద్. ఇప్పుడు వెరీ రీసెంట్గా పోచారం శ్రీనివాసరెడ్డి గారిది ఒక అసంతృప్తి వీడియో ఒకటి వచ్చింది. రాజకీయాల్లో పోచారం కానివ్వండి, ఇంకా చాలా మంది వస్తారు. ఇంకా పోచారం అంటే మా పార్టీలో గెలిచి అడ్డుపోయాడు. కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచి మంత్రులు సగం మంది అసహనంతో ఉన్నారు. టచ్లో ఉన్నారా మీకు? మాకు టచ్లో ఎవరు లేరు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఫేస్ రీడింగ్స్, వాళ్ళ క్యాడర్తో మాట్లాడే రీతి అంతా మాకు బయట. వీఆర్ ఇన్ పాలిటిక్స్. వాళ్ళకి ఎంత పరిచయాలు ఉంటాయి, మాకన్ని పరిచయాలు ఉంటాయి కదా. రేవంత్ రెడ్డికి ఎంత సమూహంలో ఉంటుందో మా పార్టీ కూడా ఉంటుంది కదా. ఆయనతో మాట్లాడి మా పార్టీలో కూడా ఆయన సంబరపడితే ఆయన పార్టీలో మాతో మాట్లాడేది మాకు కూడా తెలుసు కదా. కాబట్టి అసహనంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో చాలామంది. పోచారం శ్రీనివాస్ మా పార్టీలో గెలిచి అడ్డుపోయాడు. వాళ్ళ పార్టీ టికెట్ పైన గెలిచిన వాళ్ళే అసహనంతో ఉన్నారు. మెజార్టీ శాసనసభ్యులు, మెజార్టీ మంత్రివర్గ సభ్యులు. సో వాళ్ళని ఏమైనా మీ వైపు తిప్పుకుంటారా? పార్టీ మాకు అవసరం లేదండి. ఇప్పుడు డీలిమిటేషన్ వస్తుందండి, 100% డీలిమిటేషన్ వచ్చేస్తుంది. మహిళా రిజర్వేషన్ చట్టం వస్తుంది. అది ఏ విధంగా వస్తుందనేది నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేవనెత్తిన సమస్యలు, స్టాలిన్ గారు లేవనెత్తిన సమస్యలు, మా పార్టీ మేము చెప్పబోయే సమస్యలు, ఇవన్నీ క్రోడీకరించుకొని ఏదో ఒకటి అవుట్పుట్ అయితే వస్తుంది. ఏదో 3 డేస్లోనేనా? 3 డేస్లో రాకపోవచ్చు, బహుశా మళ్ళీ ఒకసారి వాయిదా పడుతుందని నేను అనుకుంటాను వ్యక్తిగతంగా. సో వచ్చిన తర్వాత మాకు ఇట్లా యంగ్స్టర్స్ ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా, ఇట్లా నిలబడరు. ఎప్పుడు మేము పోటీ చేయాలని ఒక కొత్త జనరేషన్ ఉన్నది అమాంగ్ ది యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్. సో మేము ఇటు సీనియర్స్కి ఇటు యంగ్ జనరేషన్కి బ్యాలెన్స్ చేసుకుంటూ మేము ముందుకెళ్తాం. నెక్స్ట్ మంచి ఎజెండాతోనే తెలంగాణ ప్రజలకి, ఈ దేశ ప్రజలకు కూడా చెప్తాం. మేము ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ దట్ వీఆర్ గోయింగ్ టు విన్ ది ఎలక్షన్స్, నెక్స్ట్ ఎలక్షన్స్ బోత్ ఇన్ అసెంబ్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ పార్లమెంట్. మంచి మెజార్టీతో గెలుస్తాం. సో జిహెచ్ఎంసీలో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? హైదరాబాదు, జిహెచ్ఎంసీ, తర్వాత సైబరాబాద్, తర్వాత మల్కాజ్గిరి, ఈ 3 పట బీఆర్ఎస్ కారు గుర్తుకు ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి అంటే అప్పుడే జరిగింది, ఇప్పుడు జరగలేదు అనేది ఒక అభిప్రాయం సర్వత్రా ఈ హైదరాబాద్ నగర ప్రజలకు ఉన్నారు. కాబట్టి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పట, ఎందుకంటే వచ్చే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన కార్పొరేటర్ కూడా వీళ్ళని గెలిపించుకుంటేనే మంచిది అనే అభిప్రాయం కూడా ప్రజల్లో వచ్చేసింది. కాబట్టి డెఫినెట్గా మేము గెలవబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్ గారు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.